ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలు సేకరించారు పోలీసులు. కొండాపూర్లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్లో సోదాలు చేసి 3 సర్వర్లు, హార్డ్ డిస్క్లు, 5 మాక్ మినీ డివైస్లను సీజ్ చేశారు. ల్యాబ్ డైరెక్టర్ పాల్ రవికుమార్కు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. ఆయనతో పాటు ల్యాబ్ సీనియర్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఇంజిన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ లైవ్లో ఉన్నారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో చూసినట్టయితే కూడా 6గురిని నిందితులుగా చేర్చడం జరిగింది. ఇందులో పోలీస్ అధికారుల పేర్లు 4 ఉన్నాయి. మరో 2 అయినటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావు, వాళ్ళు ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్నారు. అదేవిధంగా వారిని పట్టుకునేందుకు గాను మొత్తానికి ఒక రెడ్ కార్నర్కు సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్ సంబంధించినటువంటి విషయాలను కనుగొనేందుకు గాను దర్యాప్తు బృందం మొత్తం మీద ఈ కొండాపూర్లో ఉన్నటువంటి ఈ కన్జర్వేషన్ ఇన్నోవేషన్ సంబంధించినటువంటి ల్యాబ్ ద్వారానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కొనసాగినట్లుగాను దర్యాప్తు బృందం గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ కన్జర్వేషన్ ఇన్నోవేషన్ చెందినటువంటి రవిపాల్ను 160 సిఆర్పిసి కింద కూడా ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అందులో పనిచేస్తున్నటువంటి సీనియర్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి మేనేజర్లు అయినటువంటి సీతారాం, అదేవిధంగా శ్రీనివాస్, అనంతచార్యులను వాళ్ళను కూడా విచారించి కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబట్టగలుగుతున్నారు. అంతేకాకుండా కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్ కేంద్రంగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిని కూడా నడిపారు. అదేవిధంగా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆధునికమైనటువంటి యంత్రాలు, సామాగ్రి, అదేవిధంగా ఎక్విప్మెంట్ను మొత్తం సమకూర్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నింటిని కూడా ఈ కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్ నుంచే కొనసాగినట్లుగాను ఇప్పటికే పోలీసులు సోదాలు చేసి పలు ఆధారాలను, కీలకమైనటువంటి ఎవిడెన్స్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ కన్జర్వేషన్ ఇన్నోవేషన్ కొండాపూర్లో ఉన్నటువంటి ఆఫీస్ కేంద్రంగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కొనసాగించినట్లుగాను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే మొత్తం సైంటిఫికల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా ఇప్పటికే రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి మొత్తం 6 నిందితులైనటువంటి వారిలో చూసినట్టయితే 4 సంబంధించినటువంటి అంటే గత మాజీ ఓఎస్డీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుతో పాటుగాను ఏఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగారావు, తిరుపతి అన్నలు, అదేవిధంగా డిఎస్పీ శ్రవణ్ రావుల స్టేట్మెంట్లను ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆధారాలతోటి, అంతేకాకుండా కొంతమంది సాక్షులను, ఎవిడెన్స్లను అన్నింటిని కూడా రికార్డ్ చేస్తూ ఓవైపున నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరోవైపున చూసినట్టయితే మొత్తం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావును పట్టుకునేందుకు గాను ఇప్పటికే కోర్టులో రెడ్ కార్నర్, అదేవిధంగా బ్లూ కార్నర్ సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ బ్లూ కార్నర్ సంబంధించిన నోటీసులకు సంబంధించినటువంటి విషయాలు చూసినట్టయితే ఒక వ్యక్తి నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయినట్లయితే అతనికి సంబంధించినటువంటి లొకేషన్ ఎక్కడుందని గుర్తించేందుకు గాను ఆయా దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే సిఐడి నుంచి సిబిఐకి ఈ లేఖలు చేరుతాయి. ఆ తర్వాత కూడా నిందితులు ఎక్కడ తలదాచుకున్నారు, ఎక్కడ ఉన్నారనే లొకేషన్ సంబంధించిన వ్యవహారంలోనే ఈ బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా వాళ్ళని పట్టుకునేందుకు గాను వారు ఎక్కడైతే తలదాచుకున్నారో, ఎక్కడైతే ఆశ్రయం పొందుతున్నారో ఈ బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా కూడా ఇప్పటికే లొకేషన్ గుర్తించేందుకు గాను ఆ విషయంలో దర్యాప్తు బృందం ఇప్పటికే బ్లూ కార్నర్ల నోటీసు జారీ చేశారు. అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే కోర్టులోనే రెడ్ కార్నర్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. ఏదైతే సిఐడి ద్వారా, సిబిఐ ద్వారా కూడా ఆయా ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయో, ఎక్కడైతే నిందితుడు తలదాచుకుంటాడో వెంటనే అక్కడ పట్టుకొని అరెస్ట్ చేసి ఏదైతే నిందితుడిగా కొనసాగుతున్నటువంటి ప్రదేశం దర్యాప్తు చేస్తున్నటువంటి బృందానికి అప్పచెప్పేందుకు గాను ఈ రెడ్ కార్నర్ సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మొత్తానికి ఇప్పటివరకు పోలీసులు సేకరించినటువంటి ఆధారాలను, ఎవిడెన్స్లను అన్నిటిని కూడా ఓవైపు ఛార్జ్షీటు దాఖలైంది, మరోవైపున ఇంకా ఫర్దర్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నింటినీ సేకరించే క్రమంలోనే మొత్తం మీద
సైంటిఫికల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లను ఆధారాలను అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి మొదలైంది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం ఏ విధంగా కొనసాగింది, పోలీసులకు సంబంధించినటువంటి ప్రమేయం ఏ విధంగా ఉంది, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ నడిచింది అనే విషయంపైన మొత్తం మీద దర్యాప్తు బృందం ముమ్మరమైనటువంటి ఆధారాలను కీలకమైనటువంటి ఎవిడెన్స్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.